గాయం ఎలా అయిందిరా? ఏముంది, మళ్ళీ ఎవరితోనో గొడవ పడి ఉంటాడు. అబ్బే లేదు నాన్న. మరి నువ్వేమైనా రాళ్లు కొట్టే పని చేస్తున్నావా, కప్పులు కడిగే పని చేస్తున్నావా చేతికి గాయం అవడానికి? కప్పులు కడగాల్సిన కర్మ నా కొడుకేంటండి? వాడు మేనేజర్ జాబ్ చేస్తున్నాడు. కుర్చీలో కూర్చుని పనులు పురమాయించేవాడికి గాయం అయ్యే అవకాశం ఎలా ఉంటుంది జానకి? ఏంటమ్మాయి, మీ ఇంట్లో తిన్నది అరగలేదా? మా ఇంటికొచ్చి అరుస్తున్నావు? లేక అడుక్కోవడంలో ఇదొక కొత్త ఫ్యాషనా? పో తెలిపా. అభి వాళ్ళమ్మ ఇదే అనుకుంటా, అందుకే ఇలా గేదెలా అరుస్తుంది. ఇది ఉంటే అభిని కలవడం కుదరదు. ఏ వాచ్మ్యాన్, ఈ మాత్రం కూడా మేనేజ్ చేసుకోలేవా? సరే సర్లే, నిన్నో పని మనిషి కావాలన్నాను, దొరికిందా? ఇంకా లేదు మేడం, చూస్తున్నాను. ఎప్పటి వరకు చూస్తావు? మా మనవడు పుట్టేదాకనా? అభి పెళ్లి దగ్గర పడుతోంది, పనులు ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా. తొందరగా ఒక పని మనిషిని చూడు. అవసరం లేదు మేడం. ఏయ్, నువ్వింకా వెళ్ళలేదా? అది కాదు మేడం, ఒక్కసారి నేను చెప్పేది కూల్గా వినండి. నేను వచ్చింది పని కోసం మేడం, కావాలంటే నన్ను పనిలో పెట్టుకోండి. దారిన పోయే వాళ్ళని, దిక్కుమాలిన వాళ్ళని పనులే పెట్టుకునే దానిలో కనిపిస్తున్నానా నీకు? అలా అనకండి మేడం, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. అందుకే ప్రతి ఇంటికి వెళ్ళి పని కోసం అడుగుతూ వస్తున్నాను. ప్లీజ్ మేడం, నాకు పనిచ్చి నాకు సాయం చేయరా, నన్ను ఆదుకోరా మేడం. ఇంతకు ముందు కూడా ఇలాగే సాయం చేయబోయి సమస్యలు తెచ్చుకున్నాను. ఆ రిస్క్ నేనిప్పుడు తీసుకోలేను. వెళ్ళిక్కడి నుంచి. మీకు రిస్క్ ఉండదు మేడం, ప్రతి పని జాగ్రత్తగా చకచకా చేసి పెడతాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మేడం, ప్లీజ్ మేడం. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళిక్కడి నుంచి. ప్లీజ్ మేడం, మీ కాలు పట్టుకుంటాను. ఏయ్ ఏయ్, ఏంటిది? సరే, నీకో ఛాన్స్ ఇస్తున్నాను. 2 రోజులు చూస్తాను. ఈ ఎక్స్ట్రాలు నీ పనిలో కనపడ్డాయనుకో, నిన్ను పనిలోంచి తీసేస్తాను. సరేనా? సరే మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. సరే సరే, రేపటి నుంచి పనిలోకొచ్చేయి. రేపటిదాకా ఎందుకు మేడం, ఈ క్షణం నుంచి జాయిన్ అయిపోతాను. అలాగలాగే మేడం. ఈ అడుగుతో సంజన అభికి దూరమయ్యి మధురకి దగ్గరవుతుంది గాయత్రీదేవి. నీ ఇంటి కోడలు మధుర అని నువ్వు ఫిక్స్ అయిపో. ఇది ఎంతకాలం ఉంటుందో. మధురా, మధురా, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మన అవసరం తీర్చే అవకాశం వచ్చింది మధురా. అంటే నీకు జాబ్ వచ్చిందా? జాబ్ అంటే జాబ్ లాంటిదే. క్లియర్ గా చెప్పవే. ఒక గొప్ప ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యాను. పని మనిషిగానా? ఏం మాట్లాడుతున్నావే? నేనేదో పాపం చేసినట్టు అంత షాక్ అవుతున్నావేంటే? నువ్వు పని మనిషిగా చేరడమేంటే? ట్రై చేస్తే ఏదైనా జాబ్ దొరుకుతుంది కదా. వద్దు, రానని చెప్పేసాయి. లేదు మధురా, ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోలేను. కావాలంటే మనకి జాబ్స్ దొరికే వరకు ఇంతకు ముందులా మనిద్దరం పార్ట్ టైం జాబ్స్ చేద్దాం. అంతేకాని నువ్వు పని మనిషిగా చేరడానికి మాత్రం నేను ఒప్పుకోను. నా చదువుకు దొరికే జాబ్ కంటే ఇది 100% బెటర్ మధురా. నేను జాయిన్ అయింది ఒక కోటీశ్వరుల ఇంట్లో. శాలరీ కూడా చాలా ఎక్కువ ఇస్తామన్నారు. నేను ఆ ఇంట్లో చేరితే మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఈ అవకాశాన్ని నేను కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే నీ లైఫ్ బాగుపడుతుంది. అదే మన లైఫ్ బాగుపడుతుంది. నువ్వెన్ని చెప్పినా నాకు మాత్రం నచ్చట్లేదు సుబ్బు. టైం కలిసొచ్చే వరకేనే నేను ఆ ఇంట్లో పనిచేసేది. నువ్వు నా కోసం చాలా చేశావు. ఇప్పుడు నీ లైఫ్ సెటిల్ అయ్యే వరకు నీ బాధ్యత నాది. నీ మొహంలో ఇదివరకటి సంతోషం చూసేంత వరకు నేనెంతైనా కష్టపడతాను. సరే, వీటన్నింటి గురించి ఆలోచించడం మానేసి నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వవు, ఓకేనా? విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అభికి నిజం చెప్పడానికి వెళ్ళిన నాకు ఆ దేవుడు ఈ అవకాశం కల్పించాడు మధురా.
వీలు చూసుకొని అభికి జరిగిందంతా చెప్తాను. అతనికి నీ మీదున్న అపోహాలు తొలగిపోయేలా చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేసి తీరుతాను. అమ్మమ్మమ్మ ధర్మం చేయండి అమ్మా, బాగా ఆకలిస్తుందమ్మా, కాస్త కనికరించండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. 3 రోజులైందమ్మా భోజనం చేసి, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఆకలిస్తుందమ్మా, 3 రోజులైందమ్మా అన్నం తినే, కాస్త కనికరించండి అమ్మా. డబ్బు కోరుకుంటున్నా. సాగు బతుకులో ఉన్న మనిషిని ఆసుపత్రికి వెళ్లకుండా ఆపి ఇలా డబ్బులు ఇవ్వమని అడగడం నీకు న్యాయంగా ఉందా? మీరు ఆశలు తీర్చే వరకు వీడు నా కాడే ఉంటాడు. ఒక్క నిమిషం. అమ్మా, మీరు చల్లగా ఉండాలి తల్లి, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. నిన్ను కన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళమ్మా. నిజంగానే నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ల వల్లే ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉన్నాను. ఇక మీదట నువ్వు భోజనానికి ఇబ్బంది పడుకో. ఇక్కడ దగ్గరలోనే ఒక అనాథాశ్రమం ఉంది. రేపటి నుంచి అక్కడ నీలాంటి వాళ్ల కోసం అన్నదానం చేయిస్తాను. రోజు అక్కడికి వెళ్ళు, సరేనా? నువ్వు దేవతవు తల్లి, ఆ దేవుడు నీ ప్రతి కోరిక తీర్చాలి, మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. వస్తానమ్మా. దేవతను నేను కాదు, నేత్ర. తన రూపంలో ఉండడం వల్లే నాకు ఈ అదృష్టం దక్కింది. నేత్ర, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు, కానీ నీకు మాటిస్తున్నాను. చేజారిపోయిన నీ జీవితాన్ని, ఆనందాన్ని, ఆశయాలని, నువ్వు కోల్పోయిన ప్రతి దాన్ని నేను ఆస్వాదిస్తాను. నువ్వెలా ఉంటే సంతోషంగా ఉంటావో, ఎవరితో ఉంటే సంతోషంగా ఉండగలవో వాళ్లతోనే ఉంటాను. స్వామి, నాకు నేత్ర జీవితాన్ని నేత్రలా అనుభవించే అదృష్టాన్ని కల్పించావు. ఇక ఏ ఆటంకము రాకుండా చూసుకో స్వామి.
నేత్ర 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 మతిగాని పోయిందా? రోడ్డులో బుద్ధి లేకుండా పరిగెడుతున్నావు. ఇంట్లో చెప్పి రాలేదా? సారీ మేడం. ఏంట్రా సారీ? నడి రోడ్డులో పరిగెడుతున్నావు. చావడానికి నా కారు దొరికిందా? సారీ మేడం. మేడం నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? హెల్పా? ఆల్రెడీ బ్రేక్ వేసి నీ ప్రాణాలు కాపాడాం కదరా, ఇంకే హెల్ప్ చేయాలి? లేదు మేడం, నా ప్రాణం ఆటోలో వెళ్తుంది. ఏంటి లవ్వా? ఏం జనరేషన్ రా మీది? తల్లిదండ్రులకేమైనా అయితే అడుగు కూడా వెయ్యరు. అదే అమ్మాయి అనేసరికి ఆక మేఘాల మీద పరిగెడతారు. తల్లిదండ్రుల కోసం తపన పడే అవకాశం నాకు లేదు మేడం. నేను అనాథని. ప్లీజ్ మేడం, నాకు లిఫ్ట్ ఇవ్వరా? కాస్త ఆటోని ఫాలో చేయరా? మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్. సరేరా. థ్యాంక్ యూ మేడం. భయ్యా ఇటు 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 మేడం.
మీ యూత్ అంతా ఇంతేనా? ప్రేమ అనగానే ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తారేంటి? నా ప్రపంచమే అమ్మాయి మేడం. ఎలా మర్చిపోతానా? అంత గొప్ప ప్రేమ? ఈ లోకంలో నాకంటూ మిగిలింది ఆ అమ్మాయి ప్రేమ ఒక్కటే. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేత్ర. మీరు అనుకుంటున్నట్టుగా నాది ఆకతాయి ప్రేమ కాదు. నేత్ర నాకు ఢిల్లీలో పరిచయం అయింది. నేను పక్క కాలేజీలోనే చదువుకునేవాళ్ళం. నేత్రను మొదటిసారి చూసినప్పుడే తను నా సోల్మేట్ అనిపించింది. కానీ నా ప్రేమను తనకు తెలియచేయటానికి నాకు 4 ఏళ్లు పట్టింది. పరిచయం లేకుండానే ప్రేమించానని చెప్తే యాక్సెప్ట్ చేస్తుందో లేదో అన్న భయంతో 4 ఏళ్లు నా ప్రేమను మనసులోనే దాచుకున్నాను. నా బాధను అర్థం చేసుకున్న దేవుడు నాకు అవకాశం ఇచ్చాడా? ఇద్దరం ప్రాజెక్ట్ వర్క్ మీద శ్రీలంక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. అక్కడ పరిస్థితులు మా ఇద్దరిని దగ్గర చేశాయి. నేత్రకు కూడా నా మీద ప్రేమ కలిగింది. కోరుకున్న అమ్మాయి దక్కబోతుందని, నా అంత అదృష్టవంతులు లేడని పొంగిపోయాను. ఇద్దరం ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చాం. నేత్ర నన్ను వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తానని చెప్పింది. హ్యాపీగా ఎయిర్పోర్ట్ నుండి నా కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరాం. దారిలో మా కారుకు ఒక అమ్మాయి అడ్డొచ్చింది. తన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు కంట్రోల్ తప్పి మా కారుకి యాక్సిడెంట్ అయింది. నేను 3 నెలలు కోమాలో ఉండిపోయాను. కాన్షియస్లోకి రాగానే నేత్ర ఎలా ఉందని కంగారు పడిపోయాను. కానీ నేత్రకు యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయిందని నా ఫ్రెండ్ చెప్పాడు. అప్పటి నుంచి నేత్రతో నాకున్న జ్ఞాపకాలను తలుచుకుంటూ నేను ఇలా పిచ్చోళ్ళ బతుకుతున్నాను. జీవితం మీద నా ఆశలన్నీ కోల్పోయి జీవోత్సవాలను బ్రతుకుతున్న నాకు ఈ నెలకు మళ్ళీ నేత్ర కనిపించింది. ఇది కలో ప్రేమ. తను నేత్రనో లేదో తెలుసుకోవాలనుకునే లోపు మళ్ళీ తను మిస్ అయిపోయింది. తను ఎక్కడుంటుందో తెలియదు. మళ్ళీ తనని కలుస్తానో లేదో తెలియదు. ఎక్కడ వెతకాలో ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. నువ్వు చెప్పే నేత్ర ఈ అమ్మాయేనా?
అవును మేడం, ఈ అమ్మాయే. ఆ సాకిట్ గడి చేత తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు అదే మత్తులో వాడి బిడ్డకి తల్లిని కాబోతున్నాను. నేను ప్రెగ్నెంట్ అయ్యాను మామ.